హలో అందరికీ ఈరోజు మన రెసిపీ కాజు టమాటో కర్రీ. కాజు టమాటో కర్రీని ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలని, ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత టమాటా ముక్కల్ని చిన్న చిన్న ముక్కల కింద కోసుకుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్గా చేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసేసుకుని జీడిపప్పుని ఇందులో వేసేసుకుని కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా కలర్ మారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఆ ఆయిల్లో ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కల్లో కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో ముందుగా మనం పేస్ట్ చేసుకున్న టమాటోని ఇందులో వేసేసుకోవాలి. ఇవి బాగా వేగనివ్వాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ గరం మసాలాను వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని తర్వాత కొంచెం ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి వేయించుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి కాసేపు ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి. తర్వాత మూత తీసి ఒకసారి కలిపేసుకొని ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పును కూడా ఇందులో వేసేసుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. అంతేనండి, కాజు టమాటో కర్రీ చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. ఇది చపాతీలో కానీ రైస్లో కానీ బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.